బాలికల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా నంద్యాల జిల్లా యంత్రాంగం కీలక అడుగు వేసింది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను ఆదిలోనే అంతం చేసేందుకు హెచ్పివి టీకా పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి ఘనియా ప్రారంభించారు. నంద్యాల పట్టణంలోని గాంధీనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి ఘనియా బాలికలకు టీకా వేయడం ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 9 నుండి 14 ఏళ్ల వయసు గల బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ వేయించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధులను 100% నివారించవచ్చునని స్పష్టం చేశారు. పుట్టినప్పటి నుండి తల్లిపాల ద్వారా లభించే ఇన్నెట్ ఇమ్యూనిటీతో పాటు టీకాల ద్వారా వచ్చే అక్వైర్డ్ ఇమ్యూనిటీ మానవ ఆరోగ్యానికి అత్యంత అవసరమని తెలిపారు. టీకాల ప్రాధాన్యతపై తల్లిదండ్రులకు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు విస్తృత అవగాహన కల్పించాలి. ఎన్సిడి 4.0 సర్వే, జిల్లాలో జరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధుల గుర్తింపు సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి కుటుంబం ఆరోగ్య సమాచారం ఏఎన్ఎంల వద్ద అందుబాటులో ఉండాలన్నారు. వ్యాధి వచ్చాక చికిత్స కంటే రాకముందే టీకాల ద్వారా అడ్డుకోవడం మేలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీదేవి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సుదర్శన్తో పాటు ఇతర ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సైన్స్ సబ్జెక్ట్ లో చదువుకుంటాం. దేని గురించి? ఇమ్యూనిటీ అంటే ఏంటి? ఇప్పుడు మన మీదకి ఎవరైనా దగ్గరికి వచ్చారనుకోండి, తోస్తాం, అవునా? అంటే డిఫెన్స్ మెకానిజం, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. ఏదన్నా పెద్ద గాలి వేసి దుమ్ము ధూళి వచ్చాయనుకోండి, మన కళ్ళల్లో పడకుండా అడ్డం పెట్టుకుంటాం. అంటే మన బాడీ ఇమీడియట్ గా స్పందిస్తుంది ఒక డిఫెన్స్ మెకానిజంతో. అలాగే బాడీ లోపల కూడా మనకి అటువంటి డిఫెన్స్ మెకానిజం ఉంటుంది. అది 2 రకాలుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏంటి? బై బర్త్, పుట్టుకతోనే వస్తుంది. అందుకే కదా పుట్టగానే తల్లి పాలు తాగాలి, బాగా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. ఇమీడియట్ గా మనకి వ్యాధులు అన్నవి త్వరగా సోకవు, ఆరోగ్యవంతంగా ఉంటాము, ఎనర్జీ లెవెల్స్ హై ఉంటాయి, ఫిజికల్ స్టామినా బాగుంటుంది, మెంటల్ స్టెబిలిటీ బాగుంటుంది. ఇవన్నీ మా వాళ్ళు చెప్తారు తల్లిపాలు గురించి. అంటే బై బర్త్ మనకి మన పేరెంట్స్ ద్వారా, జీన్స్ ద్వారా వచ్చినది బై బర్త్ ఇన్నేట్ ఇమ్యూనిటీ ఉంటుంది. అలాగే ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ ఎలా వస్తుంది? బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ బాగున్నప్పుడు బాడీ లోపల కూడా డిఫెన్స్ మెకానిజం కి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ ఏంటి? మన బాడీలో డిఫెన్స్ సిస్టమ్ ని, ఇమ్యూనిటీని స్ట్రెంథెన్ చేసుకోవడానికి చిన్నప్పటి నుంచి మన ఆశాసు, ఏఎన్ఎంస్ మీ ఇంటికి వచ్చి ఒక బుక్లెట్ ఇచ్చి ఏ ఏజ్ లో ఏ వ్యాక్సిన్ వేయాలి అని వేస్తూ టిక్ పెడుతూ ఉంటారు, అవునా? ఇదంతా ఎందుకు చేస్తాం? ఎక్కువగా వ్యాధులు అనేవి సంక్రమించకుండా ఉండడానికి మనం చేస్తాం. ఇప్పుడు చూస్తే మనకి చాలా వరకు మనకి కమ్యూనికబుల్ డిసీజెస్ అయితే వెంటనే తెలిసిపోతాయి. జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, మలేరియా, డెంగ్యూ ఇలాంటివి ఏం వచ్చినా కూడా కమ్యూనికబుల్, ఒకరి నుంచి ఒకరికి వెళ్తాయి కాబట్టి మనకి వెంటనే తెలుసుకుంటాం. కానీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటాయి. ఏంటవి? బ్లడ్ ప్రెషర్, షుగర్, క్యాన్సర్, రీనల్ ఫెయిల్యూర్, లంగ్స్ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్. అంటే ఇంటర్నల్ గా బాడీలో ఫెయిల్యూర్స్ ని మనం తెలుసుకోము. ఎందుకంటే అది వేరే వాళ్ళకి బయటకు కనబడదు, వేరే వాళ్ళకి మన దగ్గర నుంచి వెళ్ళదు. ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి రోజు రోజుకి కూడా బాగా పెరిగిపోతూ ఉన్నాయి. మన భారతదేశంలో అయితే మన లివింగ్ సిస్టమ్ వల్ల గానీ, మన రెగ్యులర్ యాక్టివిటీస్ వల్ల గానీ అవి మరింత పెరుగుతున్నాయి. అందుకే గవర్నమెంట్ కూడా ఇప్పుడు మనం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పైన ఎక్కువ ఎఫర్ట్ పెడుతూ ఉన్నాము. ప్రతి ఇంటి ప్రొఫైల్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎన్సిడి 4.0 అవుతుంది. ఇంట్లో ఉండే అందరు ప్రొఫైల్ తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి మన ఏఎన్ఎంస్ రోజుకి 5 ఇళ్ళు వరకు చేస్తూ ఉంటారు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి. ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పైన మనం పూర్తి అవగాహన ప్రజలందరికీ కలిగించాలి అన్నది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. మన ప్రధానమంత్రి గారే
దీన్ని స్వస్థ నారీ ప్రోగ్రామ్ కింద అజ్మీర్ లో ఫిబ్రవరి 28న లాంచ్ చేశారు. ఎందుకంటే స్వస్థ నారీ సశక్త పరివార్లో అంటే ఆడవారి ఆరోగ్యం ఎంతో ముఖ్యమనే దాన్ని ఉద్దేశించి ఆల్మోస్ట్ ఇది చాలా కాస్ట్లీ వ్యాక్సిన్ అయినప్పటికీ ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇది మెయిన్ గా ఎందుకు ముందు ఇస్తామంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఆ వైరస్ కు ఎక్స్పోజ్ కాకముందే మనం ఇవ్వాలన్నమాట. అలాంటప్పుడు ఇస్తే ఈ వ్యాక్సినేషన్ వల్ల ఇమ్యూనిటీ పెరిగి యాంటీబాడీస్ ఫామ్ అయ్యి ఒకవేళ అది ప్యాపిలో వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ అది అటాక్ చేసి దాన్ని చంపేస్తుంది. అలా మెయిన్ గా ఈ వైరస్ మనము వ్యాక్సిన్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇది ఒక్కసారి ఇన్ఫెక్షన్ వస్తేనే రాదు, క్రానిక్ ఎక్స్పోజర్ వల్ల క్యాన్సర్స్ వస్తాయి అన్నమాట. ఎప్పుడైనా కానీ ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది కంటిన్యూస్ క్రానిక్ ఎక్స్పోజర్ వల్ల వచ్చేది కాబట్టి అర్లీగా ముందుగానే ఎక్స్పోజ్ కాకముందే వేస్తే ప్రజలకు అంటే వాళ్ళకు ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, ప్రివెంట్ చేసుకోగలదు. ముఖ్యంగా తల్లులకు వారి బిడ్డలకి విద్యార్థులకు అందరికీ నాయక నమస్కారాలు. ఈరోజు ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వము పిల్లలకి ఎవరికి కూడా అంటే భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ అనేది ఏ విధంగా ప్రబలుతుంది, తద్వారా ప్రజలలో ఆరోగ్య సమస్యలు రావడము, తద్వారా మరణాలు జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఖచ్చితంగా వ్యాక్సిన్ అనేది ఒకటి పిల్లలకు వేయాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎటువంటి ఏ వైరస్ వల్ల వస్తుందని ఎక్కువగా మనకు స్టడీ చేసినప్పుడు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే వైరస్ వల్ల ఈ వ్యాక్సిన్ అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఆ వ్యాక్సిన్ సంబంధించి ఆ వైరస్ ని మనం బాడీలో అంటే కొద్దిగా తక్కువ మోతాదులో ఈ వ్యాక్సిన్ ద్వారా ఆ వైరస్ మన శరీరంలోకి ఎక్కించి తద్వారా ఆ వైరస్ మనకి ఏదైనా వచ్చిన వెంటనే ఈ వ్యాక్సిన్ పోరాడి యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. అవి పోరాడి యాంటీబాడీస్ ద్వారా ప్రొటెక్షన్ ఇమ్యూనిటీ వస్తుంది, ఆ క్యాన్సర్ రాకుండా మనం కాపాడుతుంది. హెచ్పివి వ్యాక్సిన్ నేషనల్ వైడ్ ఆల్రెడీ ఫిబ్రవరి 28న పిఎం గారు లాంచ్ చేశారు. సేమ్ డే అవర్ సీఎం ఆల్సో హ్యాస్ అటెండెడ్ ది లాంచింగ్ ప్రోగ్రామ్ అట్ చీకురుపల్లి. సో మనకి వ్యాక్సిన్ కవరేజ్ అనేది యాక్చువల్గా స్టాండర్డ్స్ ప్రకారం 13 to 19 ఇయర్స్ వరకు మనం ఈ వ్యాక్సిన్ ప్రొఫిలాక్సిస్ గా మనం ఇస్తాం. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ ప్రకారం వీఆర్ టార్గెటెడ్ ది పాపులేషన్ ఆఫ్ 14 ఇయర్స్, అంటే 14th బర్త్డే చేసుకుంటూ 15th బర్త్డే క్రాస్ అవ్వకుండా ఉండే పిల్లల్ని మనం ఇక్కడ మోటివేట్ చేసి ఈ వ్యాక్సిన్ ఇవ్వటం అనేది జరుగుతుంది.